బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానం ఆచరించే పక్షి కాకి. భగబంధాలు సిరి సంపదలు ఏవి నీవి కావు, ఏవి శాశ్వతం కావు అని కావు కావు అని అరిచే పక్షి కాకి. అంతేకాకుండా ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమిగూడి రోదనలు చేస్తూ అరుస్తూ సంతాపం తెలియచేసి స్నానం ఆచరించి గూటికి చేరే పక్షులు కాకులు. ఆడ మగ కాకులు కలవడం ఎవరికంటా పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి. అంత గుప్త జ్ఞానం కలిగిన పక్షులు కాకులు. ఎక్కడైనా ఆహారం కనిపిస్తే తాను ఒక్కటి తినకుండా తన అరుపులతో ఇతర కాకులకు సందేశం పంపి అన్ని కాకులు వచ్చాక గుంపుగా ఆరగిస్తాయి. సంఘటితంగా పోరాటాలు చేపట్టేవి కాకులు. సమయపాలన పాటించేవి కాకులు. సూర్యాస్త సమయానికి గూటికి చేరే తలక్షణమైన అలవాటు కలిగిన పక్షులు కాకులు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు అంటే భూకంపాలు మరియు తుఫానులు వచ్చే ముందు సూచనలు చేస్తూ అరుస్తూ గాలిలో ఎగురుతూ సూచనలు ఇస్తాయి ఈ కాకులు. గ్రహణ సమయంలో కాకులు బయట ఉండకుండా గూటికి చేరి గ్రహణం విడిచాక స్నానమాచరించి బయటికి వస్తాయి. ఎక్కువ కాలం కాకులు జీవిస్తాయి కాబట్టి కాకిల కలకాలం జీవించు అనే సామెత కూడా వాడుకలో ఉంది. అంతేకాకుండా పితృకర్మల సమయంలోనూ పిండ ప్రదానంలో కాకులు ముట్టిన తర్వాతే పితృదేవతలు శాంతిస్తారని పెద్దలు చెబుతారు. భారతీయుల సనాతన సాంప్రదాయ ఆచారాల్లో సంఘ జీవనం, సేవా తత్పరత, స్నేహభావం, నైతిక విలువలకు ఆదర్శం కాకి. ఇన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగిన కాకిని కాలజ్ఞాని అని పిలుస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కేవీసీ క్రియేషన్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.